ఓకే. సే బాండ్ వాల్యుయేషన్ నేను బేసిక్ స్టార్ట్ చేసాం, బట్ జస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ రాస్తున్నాను. మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 4-5 days డిస్కషన్ అనుకోండి. నిన్న స్టార్ట్ చేసింది, వి స్టార్టెడ్ విత్ సంథింగ్ కాల్డ్ వాల్యుయేషన్ ఆఫ్ బాండ్. సో అది మీ ఫస్ట్ డిస్కషన్. మేబీ మ్యాక్సిమం ఇవాళ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ వాల్యుయేషన్ ఆఫ్ బాండ్ చేసేటప్పుడు లైక్ వెరైటీ ఆఫ్ బాండ్స్ ఉన్నాయని. ఎగ్జాంపుల్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ కూపన్ బాండ్, విచ్ ఈస్ మీ రెగ్యులర్ థింగ్. బాండ్ ఇష్యూ చేస్తారు, 5 years, 10 years, then కూపన్ పే చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆబ్వియస్లీ రిడెంప్షన్ వాల్యూ, ఎదర్ ఫేస్ వాల్యూ అవ్వచ్చు, ప్రీమియం అవ్వచ్చు, పే చేస్తారు. దెన్ క్లోజ్ అయిపోతుంది. ఆర్ దెర్ కెన్ బి ఏ జీరో కూపన్ బాండ్. మీరు ఆల్రెడీ చదివారు, దెర్ ఇస్ నో కూపన్. డిస్కౌంట్ ఇష్యూ చేస్తాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఆబ్వియస్లీ జనరల్లీ ద ఫేస్ వాల్యూ విల్ బి రీపేడ్, జీరో కూపన్ బాండ్. Or there can be redeemable bond where the bond continues for perpetually. Generally, even 100-year bonds are supposed to be redeemable అనుకోవచ్చు. Right now, say example, around 70s లో వాటిలో Coca-Cola issued 100-year bond. So obviously 2070 దాకా వెళ్తున్నప్పుడు the discount rate వాడినా it tends to zero కదా. ఎగ్జాంపుల్ 100 years తర్వాత మీరు 1 lakh rupees ఇస్తా అన్న, the present value will be very very minute కదా, because 1 lakh divided by 1.1 whole power 100 చేశారు అనుకోండి, it will be maximum 10 rupees or 5 rupees ఉంటుంది, రైట్? సో ఇట్ ఇర్రెలవెంట్ అయిపోతుంది, రైట్? సో అందుకని irredeemable bond you can think of it as like those bonds issued for 99 years, 100 years అలాంటివి అనుకోవచ్చు. Like most of the European governments used to issue irredeemable bonds అలాంటివని. Then there are something called as callable bonds. Callable bond is nothing but where example a company issues a bond, say 20 years కి ఇష్యూ చేసింది అనుకుందాం. ఎప్పుడైతే బాండ్ ఇష్యూ చేసిందో దెన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ సే 10% కి ఇష్యూ చేసింది అనుకుందాం. ఓకే, 20 years కదా. ఒక 5 years పాస్ ఆన్ అయ్యాయి. సో 5 years పాస్ ఆన్ అయినప్పుడు ఎకానమీ మారు ఉంటుంది కదా. ఎకానమీ మారితే ఇంట్రెస్ట్ రేట్స్ ఏమవుతాయి? ఫ్లక్చువేట్ అవుతాయి. సో ఇప్పుడు ఆర్బీఐ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఇంట్రెస్ట్ రేట్ 2 times హైక్ చేసిందని విన్నారు మీరు, మానిటరీ పాలసీ అవి, రైట్? సో మానిటరీ పాలసీలు ఇంట్రెస్ట్ రేట్స్ మారినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ రన్ ఎప్పుడు కూడా రేట్స్ అడ్జస్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్, మీరు అబ్జర్వ్ చేస్తే అమెరికన్ ఎకానమీలో ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అవి చూస్తే మీరు 3.5%, 4.5% చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు మన ఎకానమీ ఉందనుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న రేట్స్ ఎలా ఉన్నాయి? ఇంచుమించు 6 నుంచి 8 మధ్యలో ఉంటున్నాయి కదా. ఓకే, మేము చూసినప్పుడు రేట్స్ అంటే మేము చదువుతున్నప్పటికి రేట్స్ ఆల్మోస్ట్ అవి 10%, 12% ఉండేవి. సో ఒక ఎకానమీ డెవలప్ అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్ రేట్స్ కొంత పడిపోతుంటాయి. దెర్ ఇస్ అ డిబేట్ యాజ్ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ది ఎకానమీ. రష్యన్లో హిట్ అవుతుందా లేదా తర్వాత పక్కన పెడదాం. బట్ పాయింట్ ఈజ్ ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు 20-year బాండ్ ఇష్యూ చేసినప్పుడు 10% ఇష్యూ చేశాను. మేబీ ఒక 5 years డౌన్ ద లైన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద మార్కెట్ బికమ్ 6% అనుకోండి. అంటే ఇప్పుడు కంపెనీకి దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు రేస్ ఫైనాన్స్ ఎట్ ఏ చీపర్ రేట్ కదా. సో ఇప్పుడు ఆల్రెడీ 10% కమిట్ అయి ఉంది. సో ఈ ఛాన్స్ ఉంది కాబట్టి కంపెనీ బాండ్ ఇష్యూ చేసినప్పుడే చెప్తుంది ఏమనంటే ఐ హ్యావ్ రైట్ టు కాల్ ద బాండ్. ఓకే, అంటే మీకు ముందే రీపే చేసేస్తాను. కాలబుల్ బాండ్ ఇస్ నథింగ్ బట్ వేర్ ద కంపెనీ విల్ రిడీమ్ ద బాండ్ ప్రయర్ టు మెచ్యూరిటీ. ఓకే, సో మెచ్యూరిటీ 20 years కదా, నేను 5th year లో ఎప్పుడో కాల్ చేసేస్తాను. కాల్ చేసేటువంటి బాండ్ ని రిడీమ్ చేసేస్తాను. సో ఐ విల్ పే అవుట్ ద అమౌంట్ టు ద పార్టీ. ఓకే, అయితే ఇది మీరు ఆలోచించారు అనుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఇన్వెస్టర్ అనుకుందాం, నేను కంపెనీ అనుకుందాం. నేను మీకు యాక్చువల్గా ముందు కమిట్మెంట్ అందించాను, 20 years కి ఇచ్చాను, 10% ఇచ్చాను. బట్ సడన్లీ ఇప్పుడు నేనేమంటున్నాను, మీకు తిరిగి ఇచ్చేస్తాను, నా బాండ్ క్యాన్సిల్ చేసేయండి అంటున్నాను, రైట్? మీకు ఇచ్చేసిన అమౌంట్ ని మీరు ఎంతకు రీఇన్వెస్ట్ చేయగలుగుతారు? 10% కా 6% కా? ఇప్పుడు మార్కెట్ రేట్ ఎంత ఉంది? 6%. అంటే ఇప్పుడు మీరు నష్టపోతున్నారా లేదా? బికాజ్ యూ హ్యావ్ కమిటెడ్ ఫర్ 10% ఫర్ 20 years, బట్ సడన్లీ మీకు ఏమవుతుంది? యూ గాట్ ఎ సర్ప్రైజ్ దట్ నాకు 6% ఇస్తారని. అందుకని మీరు ఏమంటారంటే ఇఫ్ ఎట్ ఆల్ దర్ ఇస్ ఛాన్స్ దట్ యూ విల్ కాల్ ద బాండ్, అగైన్ ఇట్స్ అన్ ఆప్షన్. అది గ్యారంటీగా చేస్తానండి. కాలబుల్ బాండ్ అంటే ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద కంపెనీ విల్ డిసైడ్ వెదర్ టు కాల్ ఇట్ ఆర్ నాట్. ఓకే, అది చేసినప్పుడు యు ఆర్ లూజింగ్ సమ్ మనీ కదా. సో అందుకని మీరేమంటారంటే ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు కాల్ ద బాండ్, పే మీ ప్రీమియం అంటారు. ఓకే, సో రిడెంప్షన్ విల్ బి ఆల్వేస్ ఎట్ ప్రీమియం. దాన్ని కాల్ ప్రీమియం అంటారు. ఓకే, సో వెన్ యూ డిసైడ్ టు కాల్ ఎ బాండ్ ఇట్ విల్ బి ఎట్ ప్రీమియం, ఎ కాలబుల్ బాండ్. సో అది కాలబుల్ బాండ్ అని. On the same lines, there can be something called as a puttable bond. Okay, indaka callable bond ante the company has the right to call the bond annam kada. Ikkada puttable bond ante obviously the investor has the right to repay it. Okay, so investor will decide whether to repay it or not. Okay, idi puttable bond. Similar lines of callable bond idi endu cheyochu ante, example market interest rates perigayi, then instead of sticking to 10% from my end, nenu em cheyochu company ki తిరిగి ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడొక్కడ 13% 14% రీఇన్వెస్ట్ చేయొచ్చు కదా. సో దట్స్ సింప్లీ పుటబుల్ బాండ్ అని. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as annuity bond.
ఎగ్జాంపుల్ అగైన్ డోంట్ వరీ మొత్తం అంత టెస్టబిలిటీ ఉంటుందని అనుకోవట్లేదు, బట్ జస్ట్ టు అండర్స్టాండ్ ద టైప్స్ ఆఫ్ బాండ్. యాన్యుటీ బాండ్ ఈస్ జనరల్లీ మీ కూపన్ బాండ్స్ ఏంటి, యూ పే కూపన్ ఎవ్రీ ఇయర్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ సపోజ్ టు బి ద ఎంటైర్ మెచ్యూరిటీ అమౌంట్ కదా. సో మీ క్యాష్ ఫ్లోస్ విల్ బి ఈవెన్ త్రూ అవుట్ 10 years అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ 10 years దెర్ విల్ బి బిగ్ క్యాష్ ఫ్లో, అంతేనా. సో బికాస్ 10 కూపన్ పే చేశారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ 100 పే చేశారు. సో 10 సడన్లీ దెర్ ఇస్ ఏ షిఫ్ట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ టు 100. ఓకే, దానివల్ల ఎఫెక్ట్స్ ఏ ఉంటాయి అనేది దెర్ ఇస్ సపరేట్ డ్యూరేషన్ కాన్సెప్ట్స్ అలాంటివన్నీ ఉన్నాయి. బట్ రైట్ నో జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ సింప్లీ, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఇట్ 10 to 10, I will pay you in installments, equal installments, similar to a loan. Okay, ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంక్ నాకు లోన్ ఇచ్చింది, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద బ్యాంక్ కదా, దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఇష్యూయింగ్ ఎ బాండ్ టు మీ. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా రీపే చేస్తాను, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ రీపే చేస్తాను, దట్ బికమ్స్ అన్ యాన్యుటీ బాండ్. సో యాన్యుటీ బాండ్ ఇస్ వేర్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ ఇస్ సపోజ్ టు బి ఈక్వల్ అక్రాస్ ద లైఫ్ ఆఫ్ ద బాండ్. ఓకే, ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టాలో మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఎనీవే గుర్తు చేద్దాం తర్వాత. దట్స్ యువర్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. దెన్ దేర్ కెన్ బి ఈక్వేటెడ్ ప్రిన్సిపల్ బాండ్. సో రెండింటికి పెద్ద తేడా లేదు. పైన యు ఆర్ సేయింగ్ దట్ ది ఇన్స్టాల్మెంట్ ఇస్ ఈక్వల్, ఇన్స్టాల్మెంట్ ఈస్ ఆల్వేస్ సపోజ్ టు బి ఇంట్రెస్ట్ ప్లస్ యువర్ ప్రిన్సిపల్ కదా. వేరాస్ ఈక్వేటెడ్ ప్రిన్సిపల్ బాండ్ ఇస్ వేర్ యూ విల్ రీపే equal principal instead of equal installment. Once you repay some part of the principal every year, the interest obviously diminishes kada. So that's a simple calculation. Example, 100 rupees bond issue chesaru, life 5 years, every year you will try to repay 20 rupees, equal principal repay chestunar. Okay, so in the first year for 100 interest pay cheyali, say example 8% anukundam, 100 మీద 8%, 8 rupees pay cheyali. By the end of the first year, which is like beginning of the second year, you already repay 20 of your principal kada. 100 lonchi 20 repay chesaru, which means you are left with 80 rupees. ఆ 80 rupees మీద 8% pay చేస్తారు, 6.4. So interest will diminish, the principal will be repaid equally. That's supposed to be an equated principal bond. Okay, so these are some of the varieties అనుకోండి. You will try to value each bond. Okay, easy, and the principal remains the same. నేను మీ నేర్చుకుంది, which is the value is nothing but the present value of future cash flows discounted at appropriate rate, and appropriate rate in the case of bond valuation is supposed to be your YTM kada. YTM is supposed to be your discount rate, right? So the principal remains the same, nothing changes. Principal in the sense PLE, the rule remains the same. Okay, so nothing changes, but we will try to value each type of these bonds. Okay, then valuation ayipeka you will learn what is YTM, yield to maturity. Okay, then there is an extension of the concept called as YTC, yield to call. Okay, which is nothing but yield to maturity is where you are assuming that the bond will be held till maturity, right? But yield to call is where you are assuming that the bond will be called in middle, ekado call chestaru, right? Indaka anukunnadu 5 years tarvata call cheyochani, right? So YTC is supposed to be the same concept as yield to maturity, except that the holding period will end at the end of the calling period. Okay, so simple concept. Then there is something called as realized yield. ఇది మీకు తెలుసో తెలియకో, you already done it in the form of modified IRR. గుర్తుందా modified IRR? స్టెప్స్ గుర్తున్నాయా? The same thing will be repeated. modified IRR కట్టేవాళ్ళు కదా, వన్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ మీ క్యాపిటల్ బడ్జెటింగ్ లో. ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐఆర్ఆర్ లాస్ట్ స్టెప్. మోడిఫైడ్ లో ఐఆర్ఆర్ సెకండ్ ఉంది కాబట్టి ఐఆర్ఆర్ అంటే కరెక్టే ఎంతో కొంత, బట్ మోడిఫైడ్ ఐఆర్ఆర్ లో ఐఆర్ఆర్ కట్టాలి, అది నిజమేలే. ఫుల్ మీల్స్ లో మీల్స్ పెట్టాలి. ఓకే, కాన్సెప్చువల్లీ దట్ ఈస్ రైట్. ఫుల్ అంటే ఏంటి, హాఫ్ అంటే ఏంటి తర్వాత డిఫైన్ చేయాలి. మోడిఫైడ్ అంటే ఏంటి? సో యూస్ టు క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్ టిల్ మెచ్యూరిటీ, టెర్మినల్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కట్టేవాళ్ళు. సో యూస్ టు కన్వర్ట్ ఎవ్రీ క్యాష్ ఫ్లో టు మెచ్యూరిటీ. ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో లాస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ క్యాష్ ఫ్లో లాస్ట్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ క్యాష్ ఫ్లోని లాస్ట్ ఇయర్ కి. సో ఎవ్రీ క్యాష్ ఫ్లోని మీరు ఏం చేసేవాళ్ళు, లాస్ట్ ఇయర్ తీసుకెళ్లేవాళ్ళు, విచ్ ఇస్ సపోజ్ టు బి యువర్ మోడిఫైడ్ క్యాష్ ఫ్లో. ఆ వచ్చినప్పుడు ఏమయ్యేదంటే ఓన్లీ 0 year అవుట్ ఫ్లో అండ్ లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లో రెండే మిగిలేవి. ఓకే, దానికి ఐఆర్ఆర్ కడితే అది మోడిఫైడ్ ఐఆర్ఆర్ అనేవాడు. ఓకే, అక్కడికి వద్దాం, ఇవాళ 90% ఇవాళ టచ్ చేస్తాం. సో రియలైజ్డ్ ఈల్డ్ కాన్సెప్ట్ అండ్ YTM అండ్ YTC is okay. Then you learn a concept called as duration of the bond. Okay, duration of bond. Then you will learn something called as modified duration. Modified duration. Then there is a concept of convexity of the bond. Convexity of bond. మీకు అన్ని లైట్ గా టచ్ చేశాడు. మీ టెక్స్ట్ బుక్ కన్నా నేను ఒక 10% or 20% ఎక్కువ చెప్తాను, బట్ నాట్ మోర్ దాన్ దట్. యాక్చువల్లీ ఇవన్నీ ఎంటైర్ ఒక బుక్లు ఉన్నాయి. ఎవరైనా టూ మచ్ ఇంట్రెస్టెడ్ అయితే దెర్ ఇస్ బుక్ కాల్డ్ ఫ్రాంక్ టబోజ్. ఇది
ఫిక్స్డ్ ఇన్కమ్ అని. బట్ ఇప్పుడు సజెస్ట్ చేయను నేను, మేబీ ఫైన్ లైక్ చదవండి, ఎందుకంటే అదే ఒక 1200 pages అంత ఉంది ఆ బుక్. సో బట్ ఎనీవే, కాన్వెక్సిటీ ఆఫ్ ద బాండ్ ఇది ఒక కాన్సెప్ట్ అని. దెన్ దేర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఇమ్యూనైజేషన్. ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బట్ మీ దాంట్లో చాలా తక్కువ డీల్ చేశారు, ఒక పారా ఇచ్చాడు అంతే. నేను ఒక సమ్ అండ్ ఒక డిస్కషన్ ట్రై చేస్తున్నాం. సో ఇమ్యూనైజేషన్. దెన్ there is something called as convertible bonds. So convertible bonds ki there are few formulas, easy, nothing complex, that should do job. Then whether you want to refund a bond or not. So refunding decision on a concept undi indak, similar to your callable bond, where the company has to decide whether to call the bond or not, right? So which is like refunding the bond. So refunding decision undi. Examination ki probably this is important, 8 marks kala adugutunnadu. ఎగ్జామినేషన్ లో ఈ 3 ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్, ఇది ఒక 8 మార్క్స్ అనుకోవచ్చు మీరు. వాల్యుయేషన్ ఆఫ్ బాండ్ అండ్ వైటీసీ ఆర్ బేసిక్స్ ఇవి. సో ఇది ఇస్తుంటే అప్పుడప్పుడు 5 మార్క్స్ ఇస్తున్నాడు, విచ్ ఇస్ సింపుల్. ఓకే, సో కన్వర్టబుల్ బాండ్స్, దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ద రీఫండింగ్ డెసిషన్. మోస్ట్లీ వీఆర్ డన్ విత్ ద టాపిక్ దెన్ ప్రాబబ్లీ, రైట్? సో నేను వాల్యుయేషన్ తో స్టార్ట్ చేస్తున్నాను, జస్ట్ ఒక 2-3 lines gap in case something springs up. Okay, so we'll start with valuation. Again, in annattu valuation principle will remain the same. Valuation principle enti, you need future cash flows, and obviously you need to discount the future cash flows. So valuation of bond, simply present value of future cash flows, right? So adi rastunnam, maybe ivaal nunchi meer proper notes rastarani. ఇది మీరు పొరపాటు నోట్స్ రాయకపోతే దీన్ని ఏం చేస్తారంటే LOS అని పెట్టి నోట్స్లో రాయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్ మళ్ళీ వెనక్కి వద్దాం ఇవన్నీ కంప్లీట్ అయ్యలేదా అని. సో ఇది LOS, విచ్ ఇస్ లెర్నింగ్ అవుట్కమ్ సమ్మరీ అని. సో ఇది మీ కాన్సెప్ట్ అనుకుంటే. దెన్ వాల్యుయేషన్ ఆఫ్ బాండ్, మీ ఫస్ట్ LOS ఇది వాల్యుయేషన్ ఆఫ్ బాండ్. సో నిన్న మీరు అన్న ప్రిన్సిపల్ రాస్తున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ఎనీ బాండ్. Value of any bond is nothing but is the present value of నేను asset అన్నాను, ఇప్పుడు బాండ్ అంటున్నాను. is the present value of future cash flows discounted at an appropriate rate అన్నాను నిన్న, at its YTM అంటున్నాను ఇప్పుడు, at its YTM. So value of any bond is the present value of future cash flows discounted at its YTM. Discounted at its YTM. Is okay kada? Right. So whether it is coupon bond, zero coupon bond, or annuity bond doesn't make any difference. The principle remains the same. So simple ga aloచించండి. Let's start with a zero coupon bond example ki. If at all it is a zero coupon bond, you want to purchase it right now, ade kada value. So which is nothing but your P/NR, right? Price in the 0 year. If you purchase a zero coupon bond, first year lo meeku em vastundi. Example 10-year zero coupon bond anukundam. Then first year future cash flows kada kavali. First year em vastundi? Em raadu, because zero coupon, which means zero interest. Second year em raadu. Ala 10th year daka em raadu. 10th year lo generally zero coupon bond ki face value ichchestadu meeku tirigi. Okay, but it need not be the rule. ఫేస్ వాల్యూ ఇవ్వాలని లేదు, సమ్ వాల్యూ ఇస్తాడు. ఓకే, సో నేను దాని మెచ్యూరిటీ వాల్యూ అనొచ్చా లేదా? సో 10th year లో నాకు మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది, ఆర్ జనరల్లీ ఆ మెచ్యూరిటీ వాల్యూ ఏమా ఫేస్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? 10th year. బట్ 5-year బాండ్ ఉండొచ్చు, 50-year బాండ్ ఉండొచ్చు, nth year అనొచ్చు కదా. సో nth year కి ముందే ఏమైనా క్యాష్ ఫ్లోస్ వస్తాయా? ఏం రావు, రైట్? ఇప్పుడు దీని ఫ్యూచర్ క్యాష్ ఫ్లో ఇది ఒకటే కదా, దీని ప్రెజెంట్ వాల్యూ తెస్తే అది ఏమైపోవాలి? నా వాల్యూ ఆఫ్ ద బాండ్ అయిపోవాలి, అంతేనా? ప్రెజెంట్ వాల్యూ తేవాలంటే డివైడ్ బై 1 + y ఎందుకు? Because YTM is what my discount rate is, ideal discount rate is supposed to be. So 1 + y whole power n. Okay, so that's it, is the first formula. If me exam lo adugutadu, it might seem simple, but exam ki vachesariki somehow we falter. So andukani note cheyandi formulas daka. Zero coupon bond, idi me exam concept start ayinattu. Ninna manam we discussed like in and around the concept, but right now we have dived into the concept, so automatically this will be testable.
right? So value of a zero coupon bond, right? Then value of a coupon bond, right? So example in a second, coupon bond. Coupon bond example life is n years అనుకోండి కూపన్ బాండ్. కూపన్ బాండ్ ఇస్ యువర్ రెగ్యులర్ బాండ్. ఓకే, దాని మీ టెక్స్ట్ బుక్ లో రెగ్యులర్ బాండ్ అని కూడా ఉంటారు. రెగ్యులర్ బాండ్ ఇస్ నార్మల్ బాండ్ ఇష్యూ చేశారు, కొన్నాళ్ళు ఇంట్రెస్ట్ పే చేశారు, లాస్ట్ లో రిడీమ్ చేశారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కూపన్ బాండ్కి అయితే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తాడు. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ విల్ బి సేమ్ యాజ్ సెకండ్ ఇయర్ మారుతుందా? సేమ్ యాజ్ సెకండ్ ఇయర్, బికాస్ కూపన్ బాండ్ లో your principal will be repaid at the end of the maturity. So until then principal మీద ఏం రావాలి? ఈక్వల్ రావాలి. సో ఆబ్వియస్లీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్, సో ఆన్. nth ఇయర్ లో ఏం ఇస్తాడు? ఇంట్రెస్ట్ ప్లస్ రిడెంప్షన్ వాల్యూ, అంతే కదా? సో దీని ప్రెసెంట్ వాల్యూ షాల్ బి యువర్ p0, అంతేనా? సో ప్రెసెంట్ వాల్యూ అంటే ఇది ఏమవ్వాలి? 1 + y, ఇది 1 + y హోల్ స్క్వేర్, ఇది 1 + y హోల్ క్యూబ్, ఇది 1 + y హోల్ పవర్ n. ఇది ఓకేనా? ఇవన్నీ యాడ్ చేస్తే అదేమవ్వాలి? ఆటోమేటిక్గా వాల్యూ ఆఫ్ మై బాండ్ అవ్వాలి. ఇది ఓకేనా? బట్ జస్ట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ ఫార్ములా. ఇందులో నేను ఏం కామన్ తీయచ్చు? ఇంట్రెస్ట్ కామన్ తీయచ్చు కదా. ఇంట్రెస్ట్ కామన్ తీస్తే 1/1 + y ప్లస్ 1/1 + y హోల్ స్క్వేర్, సో ఆన్ టు 1/1 + y హోల్ పవర్ n, ప్లస్ రిడెంప్షన్ వాల్యూ మిగిలిపోయింది కదా. రిడెంప్షన్ వాల్యూ డివైడ్ బై 1 + y హోల్ పవర్ n, అంతేనా? ఆ బ్రాకెట్ లో ఉన్నదాని అంతటిని మీరు ఏమనేవాళ్ళు? అవును కదా, దాన్ని ఏమనేవాళ్ళు? పీవీఏఎఫ్, ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అనేవాళ్ళు కదా. మీ ఎన్పివి డెఫినేషన్ లాగా ఇన్ఫ్లోస్ పర్ యానం ఇంటూ పీవీఏఎఫ్. సో ఇది పీవీఏఎఫ్ కదా. y, n, y is the rate కదా, n is the number of, so interest into pvaf plus redemption value into దీన్ని ఏమనేవాళ్ళు? pvf అనేవాళ్ళు, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. సింగిల్ ఇయర్ అయితే ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్, మల్టిపుల్ ఇయర్స్ అయితే యాన్యుటీ ఫ్యాక్టర్ కదా. సో pvf, మీరందరూ కడిగిన స్వాతి ముత్యాల్లా వింటున్నారు, కానీ ఇవి ఆల్రెడీ మీరు విన్నవే కదా దుర్మార్గులారా. pvaf అండ్ pvf is supposed to be మీ సింగిల్ ఇయర్ ఫ్యాక్టర్ అండ్ pvaf is supposed to be annuity factor. ఓకే, సో ఇది మీ ఫార్ములా ఎందుకు? సో ఎగ్జామ్లో ఫస్ట్ ఈ ఫార్ములా రాస్తారు, ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఏఎఫ్ ప్లస్ ఆర్వి ఇంటూ పీవీఎఫ్ వై కామా ఎన్, దెన్ ఆటోమేటిక్గా ప్రెజెంటేషన్ విల్ ఫాలో. నేను జస్ట్ ఫార్ములా ఎల్లోలో హైలైట్ చేస్తాను. ఎల్లో అంటే టీడీపీకి ఏం సంబంధం లేదు. సో మీరు రైట్, సో ఇది మీ 2 ఫార్ములాస్. ఓకే, రెగ్యులర్ బాండ్ తర్వాత దెన్ యాన్యుటీ బాండ్ తీసుకుందాం. ఫర్ ఇర్రిడీమబుల్ బాండ్ నేను యాక్చువల్గా చేశారు. సో ఇర్రిడీమబుల్ బాండ్ ఆల్రెడీ మీకు ఫార్ములా తెలుసు, బట్ నేను జస్ట్ రాస్తున్నాను. p0 అంటే ఈరోజు వాల్యూ ద బాండ్. ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ వస్తుంది, సెకండ్ ఇయర్ వస్తుంది, థర్డ్ ఇయర్ వస్తుంది, అలా ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది, ఇన్ఫైనైట్ కదా. సో నిన్న జామెట్రీ ప్రోగ్రెషన్ ఉన్నాను, నేను మళ్ళీ సాల్వ్ చేయట్లేదు, దీన్ని ఎలాగో రికార్డ్ చేసాం అది. సో ఇంట్రెస్ట్ కామన్ తీశారు, దెన్ 1/1 + y plus 1/1 + y whole square, so on to infinite, where a is the first term, r is nothing but common ratio, second term by first term or third term by second term, so on. అవన్నీ సాల్వ్ చేస్తే ఇంటూ 1/y వచ్చింది. సో ఇంట్రెస్ట్ బై y, సో p0 ఈక్వల్ టు ఇంట్రెస్ట్ బై y. దీనికి పెద్ద కాన్సెప్ట్ కూడా అక్కర్లేదు యాక్చువల్గా. 80 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చాను, 80 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 10% అనుకోండి. ఇంట్రెస్ట్ 80 రూపీస్ ఈక్వల్స్ 10% అనుకోండి. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? 10% 80 రూపీస్ అయినప్పుడు 100% ఎంత అవుతుంది? గడచలేదా? సింపుల్ ఏం చేస్తారు? 80/10%, అదే చేసినట్టు అంతే. సో 80 is your interest, 10% is your YTM. ఓకే, సో ఇది ఇర్రిడీమబుల్ బాండ్. p0 ఈక్వల్ టు ఇంట్రెస్ట్ బై y. ఈ ఫార్ములా అగైన్ ఎగ్జామ్ టెస్టబుల్ ఇవి. సో ఫార్ములా దాకా మీకు బుక్ ఇచ్చినట్టున్నారు కదా, అది మళ్ళీ సెప్టెంబర్ దాకా మీరు ఓపెన్ చేయరు, కానీ ఆ లాస్ట్లో ఒక ఫార్ములాస్ ఇచ్చారు. ఓకే, సమ్మరీ ఆఫ్ ఎంటైర్ వాల్యుయేషన్ టాపిక్ అని. ఓకే, డిస్కషన్ ఆఫ్ మేబీ 5th అంటే పేజ్ నెంబర్ ఎంతో నాకు ఐడియా లేదు, కానీ
ఫిఫ్త్ వన్, అది సమ్మరీ ఆఫ్ ద ఎంటైర్ టాపిక్. అది అంటే అది యాక్చువల్గా టాపిక్ కాదు, జస్ట్ సమ్మరీ ఆఫ్ ద టాపిక్. ఓకే, అక్కడ మీరు చూస్తే ఫస్ట్ బిగిన్ అయి ఉంటుంది, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎ బాండ్ అని. లాస్ట్ లో ఉంటుంది మేబీ పేజ్ నెంబర్ 1 తో స్టార్ట్ అవుతుంది మళ్ళీ, అది అక్కడ ఎండ్ అయ్యాక. రైట్, 70 తర్వాత 70 తర్వాత అక్కడ మీరు చూస్తే క్లియర్ గా ఉంటుంది వాల్యుయేషన్ ఆఫ్ బాండ్ ఏంటని ఫస్ట్ ఫార్ములా రాసి ఉంటుంది. ఓకే, రాసాక కింద ఫార్ములాస్ అన్ని వచ్చాయి కదా. అది సపోజ్ టు బి రివిజన్ మెటీరియల్ అని, అంటే ఎప్పుడు ఓపెన్ చేయక్కర్లేదు మెటీరియల్. ఓకే, ఊరికే అంటున్నాను. బట్ తర్వాత ఎప్పుడు మీరు రివైజ్ చేసినప్పుడు పొరపాటున ఇది ఓపెన్ చేసి రివైజ్ చేయొచ్చు, విచ్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ద కాన్సెప్ట్. ఓకే, ప్రతి చాప్టర్ కి ఆ ప్రయత్నం చేద్దాం. బట్ రైట్ నో ఆ ఫార్ములాస్ అక్కడ ఉన్నాయని. ఓకే, అందులో ఒక తప్పు ఉంది యాక్చువల్గా ఫార్ములా, నేను తర్వాత కరెక్ట్ చేస్తాను. ఆ క్లాస్ అయ్యాక మీరే కరెక్ట్ చేద్దరు కానీ ఇవాళే కాదు, మేబీ 2 రోజులు పడుతుంది. ఓకే, సో పీ నార్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ బై వై, ఇది ఇర్రిడేమబుల్ బాండ్, ఇది ఓకే. దెన్ కమ్స్ యాన్యుటీ బాండ్. యాన్యుటీ బాండ్ అంటే ఇందాకేమన్నారు, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కదా, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. మీరు నాకు ఇది చెప్పండి, ఇది మీరు చిన్నప్పుడు చేశారు, సో మీరు న్యాయంగా చెప్పగలగాలి. మీరు నాకు 10,000 లోన్ ఇచ్చారు, ఇంట్రెస్ట్ ఏమో 8% అన్నారు, అండ్ లైఫ్ ఏమో 5 years అన్నారు, అండ్ నన్ను ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ లో రీపే చేయమన్నారు. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ లో, సో నా ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత? ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కాదు కదా, అలా చెప్పేయకూడదు. అంత మరీ ఈజీగా ఉంటే మిమ్మల్ని అడగను. 10,000/5 చేసి 2,000 అని వేస్తున్నారు కదా, ఈజీగా ఉన్నా నేను చేసేస్తాను, కష్టంగా ఉంటేనే మిమ్మల్ని అడుగుతాను. ఓకే, సో 10,000 లోన్ తీసుకున్నారు, 2,000 ఇట్ కాంట్ బి ది ఇన్స్టాల్మెంట్ ఎనీవే, రైట్? సో ఎంత ఇన్స్టాల్మెంట్ మీరు కళతో చూసా చెప్పలేరు, క్యాలిక్యులేటర్ వాడాలి. సో ఆ పదార్థాన్ని మీరు బయటకు తీయాలి, అది మీ చిన్నప్పుడు కాన్సెప్ట్ అది. సో 10,000 లోన్, వీళ్ళు ఆన్లైన్ వాళ్ళకి దోసకు ఉంది, వాళ్ళకి గోల్ లేదు. ఆన్లైన్ ఎవరైనా క్యాలిక్యులేషన్ ఆర్ మీ ఆన్సర్ ఏదైనా అసలు మీకు వినిపిస్తుంది? ఎందుకు వినిపిస్తే ఒక ఆడిబుల్ అని ఒకటి పడేయండి, ఆన్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఆడిబుల్ సార్, ఓకే ఫైన్. క్వశ్చన్ అర్థమైంది కదా? క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి. 10,000 లోన్, ఇంట్రెస్ట్ is 8%, దెన్ లైఫ్ is 5 years, ఇన్స్టాల్మెంట్స్ ఎంత అని. రెగ్యులర్ గా కంకరెంట్ ఆడిట్లకి, స్టాచ్యూటరీ ఆడిట్లకి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఈఎంఐ కట్టడం రాకపోతే అడగట్లేదు మేనేజర్ మిమ్మల్ని, కంప్యూటర్ చూసుకుంటానంట. ఓకే, ఆడిబుల్, ఓకే ఫైన్. ఇప్పుడు కాన్సెప్ట్లు వదిలేస్తుంటారు, ఆటోమేటిక్గా ఫార్ములాలు బట్టి పెట్టాలి, విచ్ ఇస్ డిఫికల్ట్ కదా. లోన్ ఎప్పుడు తీసుకుంటున్నాను నేను? ఈ రోజు ఎంత? 10,000. జస్ట్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ రోజే నేను రీపే చేస్తాను అనుకోండి మొత్తం అంతా, మీరు ఎంత అడుగుతారు? 10,000 అడుగుతారు, అంతే కదా, ఇంట్రెస్ట్ ఏం అక్కర్లేదు. బట్ నేను ఎప్పుడు రీపే చేస్తా అంటున్నాను? ఫస్ట్ ఇయర్లో కొంత, ఎంత తెలియదు, అదే కదా కట్టాలి, ఎక్స్ అనుకోండి. సెకండ్ ఇయర్లో కూడా ఎంత రీపే చేస్తాను? ఎక్సే రీపే చేస్తాం, అదేనా ఈక్వల్ ఇన్స్టాల్మెంట్. థర్డ్ ఇయర్లో కూడా ఎంత? ఎక్సే. ఫోర్త్ ఇయర్ ఎక్సే, ఫిఫ్త్ ఇయర్ కూడా ఎక్సే. ఇవన్నీ ఈ రోజే రీపే చేస్తుంటే అంటే ఏం చేయాలి? ప్రజెంట్ వాల్యూ ఎంత ఇంట్రెస్ట్ రేట్ అన్నాను? సో ఎక్స్ డివైడ్ బై 1.08 డివైడ్ బై 1.08 హోల్ స్క్వేర్ డివైడ్ బై 1.08 హోల్ క్యూబ్ డివైడ్ బై 1.08 హోల్ పవర్ 4 అండ్ డివైడ్ బై 1.08 హోల్ పవర్ 5. ఇవన్నీ ఈ రోజే రీపే చేస్తే ఎంత రీపే చేయాలి నేను? 10,000 కదా. అంటే ఇవన్నీ దేనికి ఈక్వల్ అవ్వాలి? ప్రజెంట్ వాల్యూ 10,000కి ఈక్వల్ అవ్వాలా లేదా? బికాజ్ లాజికల్లీ ఎక్స్ అన్ని ఫ్యూచర్లో ఉన్నాయి, అవన్నీ నేను ఈ రోజు పే చేస్తాను మీకు ప్రామిస్ చేస్తాను అనుకోండి, మీరు ఎంత అడుగుతారు? 10,000 కదా అడుగుతారు. సో ఆటోమేటిక్గా ఎక్స్ కామన్ తీస్తే ఆ బ్రాకెట్లో ఉన్నదంతా కలిపి ఇది అనొచ్చా నేను? పీవీఏఎఫ్ 8%, 5 అనొచ్చా? అంతేనా? 1/. సో ఇది ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 10,000 కదా. అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 10,000 డివైడెడ్ బై పీవీఎఫ్ 8%, 5. సో మీరు ఎప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టమన్నా ఇదే ఫార్ములా, విచ్ ఇస్ మీ లోన్ ఎంత ఇచ్చారో అది ప్రిన్సిపల్ అమౌంట్ కదా. ప్రిన్సిపల్ డివైడెడ్ బై పీవీఎఫ్ 8% ఇది కూపన్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ కదా, కూపన్ రేట్, ఎన్. ఇది మీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వాడచ్చు. ఇది మీ
టైమ్ వాల్యూ ఆఫ్ మనీ ఫౌండేషన్ లో సమ్ ఇది 1 మార్క్ ఆబ్జెక్టివ్ బిట్ ఇది నిజంగానే నేను అబద్ధం ఆడట్లేదు. ఓకే, ప్రిన్సిపల్ బై పీవీఎఫ్ కూపన్ కామన్. ఒకవేళ దీనికి ఆన్సర్ కడితే ఎంత వచ్చింది అప్పుడు 2504 మేబీ ఇంటూ 5 అంటే 12,500 పే చేశారు. 8% ఇన్స్టాల్మెంట్ అంటే 800 4,000కి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ముందు ఇంతకి ఇది మనం చేస్తుంది యాన్యుటీ బాండ్కి వాల్యూ, అది మర్చిపోకండి. యాన్యుటీ బాండ్ వాల్యూకి ముందేం కట్టారు, యాన్యుటీ అమౌంట్ కట్టారు. ఇన్స్టాల్మెంట్ ఇస్ నథింగ్ బట్ యువర్ యాన్యుటీ కదా. సో యాన్యుటీ కట్టారు. యాన్యుటీ ఎలా కడతారంటే ప్రిన్సిపల్ బై పీవీఎఫ్ కూపన్ వాడుతున్నారు, వైటీఎం కాదు, కూపన్ కామన్. ఓకే, డిఫరెన్స్ ఉంది కదా, కూపన్ అనేది మీ ఇంట్రెస్ట్ పే చేసేది దాన్ని బట్టి. ఓకే, అది అయిపోతే ఎప్పుడైతే ఆ యాన్యుటీ వచ్చిందో ఫస్ట్ ఇయర్లో యాన్యుటీ పే చేస్తున్నారు ఏదైతే పైన వచ్చిందో. ఓకే, సెకండ్ ఇయర్ కూడా ఎంత పే చేస్తారు యాన్యుటీ, థర్డ్ ఇయర్ యాన్యుటీ, ఫోర్త్ ఇయర్ యాన్యుటీ, ఫిఫ్త్ ఇయర్ యాన్యుటీ కదా. దీని ప్రెజెంట్ వాల్యూ తెస్తే అది నా బాండ్ వాల్యూ అవ్వాలి, అంతేనా. సో అందుకని నా యాన్యుటీ బాండ్ వాల్యూ ఇస్ సింప్లీ ఏ ఇంటూ ఏ is supposed to be annuity every year, a into pvaf y comma n. ఇది ఓకేనా, బికాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అన్ని ఈక్వల్ గానే కదా పే చేస్తున్నాను. కూపన్ బాండ్ మీకు గుర్తుంటే అన్ని ఈక్వల్ కాదు, లాస్ట్ ఇయర్ మారిపోతుంది కదా. బట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా మారట్లేదు, ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సపోజ్ టు బి సేమ్ అని. సారీ 5 years. ఇది ఓకేనా. మీరు ఫైనల్కి వచ్చారు, మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, అలాంటివి చెప్పకూడదు అంటే అడగండి డౌట్ లేకుండా. ఓకే, అండ్ డిస్కషన్ ఇది. సో మీకు ఏమైనా అనిపిస్తే తేడాగా నేను డిస్కస్ చేసింది వీ కెన్ ఫర్దర్ డిస్కస్ ఇట్. ఓకే, సో మోమాట పడకండి, అడగండి, అది చిన్నది పెద్దది డౌట్ అని కాదు, డౌట్ వస్తే అడగండి. సో P0 is equal to A into PVF y comma n. A is annuity, annuity ఎలా కట్టారంటే ప్రిన్సిపల్ అమౌంట్ డివైడ్ బై PVF C comma n. ఇది ఓకే కదా. సో దిస్ ఈజ్ యువర్ యాన్యుటీ బాండ్. ఈక్వేటెడ్ ప్రిన్సిపల్ బాండ్ కి ఈక్వేటెడ్ ప్రిన్సిపల్ బాండ్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని చేసేస్తున్నాను సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు డిస్కస్. సే ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ ఇస్ 1000, ఫేస్ వాల్యూ ఇస్ 1000, కూపన్ is 12%, coupon is 12%, and white aim is 10%. Life is 5 years, and the bond is equated principal bond. So calculate price. Calculate price. So idan anukunnam concept. Face value 100 is future value kada, face value. Face value 1000, sorry, coupon is 12%, y is 10%, and n is 5 years. So equated principal bond nanu. So equated principal bond annappudu basically మీ cash flows కాన్సెప్ట్ ఏంటి, present value of future cash flows discounted YTM అంతే కదా. సో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 5 years కి ఉంటాయి కదా, 1 2 3 4 5 years కి. ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో నేను ఏం చేయాలి, 1000 లోంచి ప్రిన్సిపల్ 200 రీపే చేశాను కదా. అలా ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి, నేను ప్రిన్సిపల్ రీపేమెంట్ చేయాలి, అంతేనా. ప్రిన్సిపల్ రీపేమెంట్ ఫస్ట్ ఇయర్ 200, సెకండ్ ఇయర్ 200, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. సో మొత్తం 1000ని ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ రీపే, సారీ ఈక్వల్ ప్రిన్సిపల్లో రీపే చేస్తున్నాను. సో ఎప్పుడైతే 1000 బారో చేశానో ఫస్ట్ ఇయర్ ఎండ్ కదా 200 పే చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, 1000 అవుట్ స్టాండింగ్ ఉంది ఆన్ 12%, అంటే ఇంట్రెస్ట్ ఎంత 120. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి బిగినింగ్కి నేను 200 ఆల్రెడీ రీపే చేశాను, అంటే సెకండ్ ఇయర్ మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది 800 కదా. సో 800 మీ 12% ఇస్ 96. దెన్ ఇంకొక 200 రీపే చేశాను అంటే 600, దాని మీ 12% ఇస్ 72. మీరు అబ్జర్వ్ చేస్తే నేను 200 రీపే చేసేస్తున్నాను కాబట్టి నా ఇంట్రెస్ట్ 200 మీ 12% 24 తగ్గుతుంది, అంతే కదా. సో 120 minus 24 is 96, minus 24 is 72, minus 24 is 48, minus 24 is 24. ఇది నా ఇంట్రెస్ట్. సో మొత్తం క్యాష్ ఫ్లోస్ ఎంత అంటే 320 ఫస్ట్ ఇయర్ రీపే చేశాను, 296 రీపే చేశాను, 272 రీపే చేశాను, 248 అండ్ 224. ఇదే నా ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. మీరు అబ్జర్వ్ చేస్తే నా ఇన్స్టాల్మెంట్ ఈక్వల్గా లేదు, నా ప్రిన్సిపల్ మాత్రం ఈక్వల్గా ఉంది. ఇందాక నా ఇన్స్టాల్మెంట్ ఈక్వల్గా ఉంది. ఓకే, ఏది మీ ఉద్దేశంలో ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఈక్వేటెడ్ ప్రిన్సిపలా, ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంటా? ఎందుకు?
ప్రిన్సిపల్ లాస్ట్ లో పే చేయట్లేదు కదా, ఎవ్రీ ఇయర్ పే చేస్తున్నారు కదా. ఇందులో ఈక్వల్ లాస్ట్ పే చేస్తున్నారో అందులో లాస్ట్ పే చేస్తారు. ఈ రెండిట్లోనూ ఎవ్రీ ఇయర్ అయితే పేమెంట్ ఉంది కదా, అక్కడ ప్రిన్సిపల్ పై ఇంట్రెస్ట్ కలిపి ఈక్వల్ అయింది, ఇక్కడ ఓన్లీ ప్రిన్సిపల్ ఈక్వల్ అయింది కదా. ఎగ్జాంపుల్ ఇదే 1000 రూపీస్ బాండ్ తీసుకోండి, ఫస్ట్ ఇయర్ మీరు రీపే చేసిన ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టామా, ఇక్కడ కట్టలేదు. ఓకే, మేబీ కడితే 12% కదా అన్నారు మీరు. ఓకే, మీరు కట్టిన ఇన్స్టాల్మెంట్ లో మేజర్ పోర్షన్ విల్ బి ఇంట్రెస్ట్, ఎందుకంటే 120 విల్ బి ఇంట్రెస్ట్. సో మీ ప్రిన్సిపల్ రీపేడ్ విల్ బి స్లైట్లీ లోయర్ సైడ్ ఎప్పుడు స్టార్టింగ్ లో. అదే లాస్ట్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ప్రిన్సిపల్ రీపేడ్ విల్ బి ఆన్ ద హయ్యర్ సైడ్, అంటే దట్ విల్ బి లైక్ ఏ కర్వ్ షేప్ రాదర్ దాన్ ఏ స్ట్రైట్ లైన్. అంటే ఓన్లీ ప్రిన్సిపల్కి వేస్తాను నేను చెప్తుంది, బికాజ్ ఇక్కడ ప్రిన్సిపల్ మీరు అబ్జర్వ్ చేసేస్తే స్ట్రైట్ లైన్, ఎవ్రీ ఇయర్ 200 పే చేస్తున్నారు కదా. అక్కడ ఏమవుతుంది, ఇనీషియల్ గా తక్కువ పే చేస్తారు, లాస్ట్ లో ఎక్కువ పే చేస్తారు. అంటే ఇక్కడ ఇనీషియల్ గా ఎక్కువ పే చేస్తున్నట్టుగా 200. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమవుతుంది, రీపేమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ కాస్ట్ ఎక్కువ తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో ఆటోమేటిక్ గా అది ఎక్కువ కాస్ట్ అవ్వాలి, బట్ ఫైన్ రైట్. ఎనీవే అవన్నీ టెస్టబుల్ కాదు, జస్ట్ టు అండర్స్టాండ్. దెన్ పీవీ ఫ్యాక్టర్ ఎట్ వైటీఎం కదా, అంటే 10% కదా కావాలి. సో విచ్ ఈస్ మళ్ళీ మీ 0.909, 0.826 ఇది మీ చిన్నప్పుడు మీరు ఆల్రెడీ చాలా సార్లు చేశారు. 1 divided by 1.1, 1.1 square, 1.1 cube and 1.1 whole power 4. దెన్ ఈ రెండు మల్టిప్లై చేస్తే క్యాష్ ఫ్లోస్, అది మీ ప్రెసెంట్ వాల్యూ, ఆ వచ్చిందని టోటల్ చేస్తే దట్ బికమ్స్ యువర్ పీనార్. ఇది ఓకే కదా. ఎగ్జామ్ లో వెరీ రేర్ దట్ హీ విల్ ఆస్క్ ఫర్ ఏ యాన్యుటీ బాండ్ ఆర్ ఈక్వేటెడ్ ప్రిన్సిపల్ బాండ్. మోస్ట్లీ ఇర్రిడీమబుల్, జీరో కూపన్ అండ్ రెగ్యులర్ కూపన్, అవి మీకు అర్థం అవుతే మోస్ట్లీ జాబ్ డన్. ఓకే, సో ఇది చేయగలరు కదా, రైట్. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద అన్యువల్. కాలబుల్ బాండ్ కి పుట్టబుల్ బాండ్ కి మీరు కట్టాల్సింది ఏం లేదు. కాలబుల్ బాండ్ ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ద ఇనీషియల్ మెచ్యూరిటీ ఆఫ్ 20 years ఏదో మధ్యలో కాల్ చేస్తాడు కదా, సో ఆ మధ్యలో రిడీమ్ అయిపోతుంది, సో అక్కడికి వాల్యూ కడతారు అంతే. అంటే 5 years తర్వాత ఉందనుకోండి, దాని 5 years కి కడతారు క్యాష్ ఫ్లో. 20 years బదులు 5 years క్యాష్ ఫ్లోస్ తీసుకుంటారు. 5th year లో ఇన్స్టెడ్ ఆఫ్ రెడెంప్షన్ వాల్యూ వస్తుంది, కాలబుల్ వాల్యూ వస్తుంది, అంటే మీరు ఎంత కాల్ చేస్తున్నారు బాండ్ ఆ వాల్యూ వస్తుంది. ఓకే, సో అది ఈజీ అవ్వాలి. నేను కొన్ని సమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాను, దెన్ మేబీ మీ ఐసిఐ సమ్స్కి వెళ్దాం, మీ మెటీరియల్లో ఉన్న సమ్స్కి. బట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ సేమ్ కూపన్ బాండ్ తీసుకుందాం, అండ్ ఒక కన్క్లూజన్ ఇద్దాం. కూపన్ బాండ్ దాకా జస్ట్ ఈ స్టేట్మెంట్ రాయొచ్చు, విచ్ ఇస్ మీ వైటిఎం అనేది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. ఓకే, వైటిఎం అనేది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్వెస్టర్, వేరస్ కూపన్ అనేది what company actually pays. కూపన్ అంటే ఇంట్రెస్ట్ కదా, సో what company actually pays. Okay, so if at all you assume that the bond will be redeemed at par, okay, on the assumption that bond will be redeemed at par, which means there is no capital gain or no capital loss. Issued at par and redemption at par అయింది అనుకోండి, there is no capital gain or no capital loss. ఈ రెండు జరుగుతాయి. అంటే YTM is expectation and coupon is what company pays అనుకున్నప్పుడు, if YTM greater than coupon, YTM is greater than coupon, just example ఇలా అనుకోండి, YTM is 15%, coupon is 12% అనుకోండి. YTM అంటే మీ ఎక్స్పెక్టేషన్ అంటున్నాను కదా, అంటే మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అంత 15, బట్ నేను యాక్చువల్గా మీకు పే చేస్తుంది అంత 12. మీరు హ్యాపీయా అన్హ్యాపీయా? అన్హ్యాపీ కదా. ద బాండ్ విల్ ట్రేడ్ ఎట్ డిస్కౌంట్, ఎందుకంటే మీరు 1000 పే చేయడానికి రెడీగా లేరు. Because if at all you want to pay 1000, you will expect 15%, 150. బట్ నేను ఎంత పే చేస్తున్నాను 120. సో అందుకని ఎలాగో ఇంట్రెస్ట్ రేట్ మార్చట్లే కదా, కాబట్టి బాండ్ వాల్యూ తగ్గిస్తున్నాను. ఎగ్జాంపుల్, మీరు 900 కొంటే చాలని అనుకోండి, 900కే 12 రూపీస్ ఇచ్చాను అనుకోండి, 900కి 12 రూపీస్ ఇస్తే మీ పర్సెంటేజ్ ఏమైంది, పెరిగిందా లేదా? 12/900 కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ 12/1000 ఇట్ విల్ బి 12/900, 120/1000 బదులు 120/900. ఆటోమేటిక్గా మీ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో అందుకని if YTM is greater than coupon, again on the assumption that enti issue is at face value and redemption is also at face value, ee renditiki unte okay satisfy avute, then you can decide that, or you can say that market price will be less than face value. Market price will be less than face value, and value of the bond will be less than face value. Inna mere logic chepparu kada, because YTM మీ expectation is higher, the company is not reaching your expectation, then bond has to trade at discount. So bond value ఏమవ్వాలి, తక్కువ ఉండాలి.
ఫేస్ వాల్యూ కన్నా ఇది ఓకే కదా, రైట్? దెన్ రివర్స్, if YTM is less than coupon, అంటే you are expecting say 8%, the company is paying you 10%, more than happy kada, so you are willing to invest more, so your market price of the bond will be greater than face value. Okay, then if YTM is equal to coupon, then market price will be equal to face value. Okay, ఇది ఒక్కొక్క సమ్ లో పనికొస్తుంది యాక్చువల్ గా, వేర్ యువర్ మార్కెట్ ప్రైస్ is equal is equal to face value, because obviously your YTM expectation and the coupon, which is what the company pays, are both equivalent. So YTM is equal to coupon. So mark, right? ఇవి గుర్తుంటాయి కదా, గుర్తుండడం కూడా అక్కర్లేదు. సింపుల్ లాజిక్ ఇస్, మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతున్నాడా అవ్వట్లేదా? మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతే, ఎగ్జాక్ట్ రీచ్ అవుతే పార్ వాల్యూ, సో ఇది పార్ ఆబ్వియస్లీ, లేకపోతే ఇది డిస్కౌంట్, ఎక్స్పెక్టేషన్ ఎక్సీడ్ అవుతే ఇట్ ఈస్ ప్రీమియం. ఓకే, సో ఇది ఫైన్. సో ఇది మీ బేసిక్ కాన్సెప్ట్, జస్ట్ మేబీ ఎక్కడైనా సమ్లో వాడచ్చు, రైట్? సో ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్లో వెళ్తున్నాను, బట్ దీస్ ఆర్ ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఎగ్జామ్ సమ్స్. సో ఎగ్జాంపుల్ 1, క్వశ్చన్ నెంబర్ 1 అనుకుందాం. ఫేస్ వాల్యూ 1000, కూపన్ ఈస్ 8%, redemption value 5% premium, YTM 12%. ఫస్ట్ సమ్ చేయకుండా చెప్పచ్చా మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందా? మీ ఎక్స్పెక్టేషన్ ఎంత? 12%, వాడు ఎంత ఇస్తున్నాడు? 8 కదా. న్యాయంగా అయితే అనొచ్చు, మీ ఎక్స్పెక్టేషన్ వాడు రీచ్ అవ్వట్లేదు, ద గ్యాప్ ఈజ్ ఆల్మోస్ట్ 4%. 4% on 1000 is 40 across 5 years కదా. బట్ ఒక అడ్వాంటేజ్ ఈస్ వాడు కూపన్ పే చేస్తున్నాడు లాస్ట్ లో కదా, ఓ 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నాడు, అంతేనా? ప్రీమియం 5% ప్రీమియం కదా. సో 1000 మీద 5% ప్రీమియం అంటే మీకు ఇష్యూ చేసినప్పుడు 1000 రూపీస్కి అయితే కనుక కాదు, బట్ చేసినప్పుడు అయితే ఎండ్లో ఎంత ఇస్తున్నాడు? 1050. సో కొంత ప్రీమియం ఇస్తున్నాడు కదా, దట్ ఈస్ యువర్ క్యాపిటల్ గెయిన్ లాంటిది. ఓకే, సో మేబీ దెర్ ఈస్ అ స్లైట్ క్యాపిటల్ గెయిన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు కంపన్సేట్ ఫర్ ద ఎక్స్పెక్టేషన్. ఎందుకు 12కి 8కి డిఫరెన్స్ ఏదైతే ఉందో, సో యూ కాంట్ surely conclude it, but chances are that it is still a discount bond అవ్వాలి. సో మీరు ట్రై చేసి చెప్పండి వాల్యూ ఆఫ్ ద బాండ్. ఏం చేస్తారు? ఫస్ట్ ఏం కడతారు? ఆర్ ఫార్ములా ఏంటి? ఇన్ఫాక్ట్ అది బెటర్. ఇదే బాండ్ కూపనా, ఇర్రిడీమబులా, లేకపోతే జీరో కూపనా, యాన్యుటీయా, ఈక్వేటెడ్ ప్రిన్సిపలా? ఏ బాండ్ ఇది? రెగ్యులర్ బాండ్ కదా. రెగ్యులర్ బాండ్కి వాల్యూ ఆఫ్ ద బాండ్ ఫార్ములా ఏంటి? రెగ్యులర్ బాండ్కి వాల్యూ ఆఫ్ ద బాండ్ ఫార్ములా ఏంటి? P NOR is equal to interest into PVAF y comma n plus redemption value into PVF y comma n. అంతేనా? బికాజ్ యు ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ అక్రాస్ 5 years. ఇక్కడ లైఫ్ 5 years అనుకుంటే, మేబీ నేను లైఫ్ ఇవ్వలేను. అండ్ 5th year ఎండ్కి ఆబ్వియస్లీ యు ఆర్ పేయింగ్ ది రిడెంప్షన్ వాల్యూ. సో ఇది అనుకుంటే ఇంట్రెస్ట్ is 1000 మీద 8%, అంతేనా? సో 80 రూపీస్ ఇంటూ PVAF y ఎంత వాడాలి? 12% కామా 5 years ప్లస్ రిడెంప్షన్ ఈజ్ ఎట్ 5% ప్రీమియం, సో 1050 ఇంటూ PVF 12% కామా 5th year. ఈ టేబుల్ చూడడం ఆర్ మీరు క్యాలిక్యులేట్ చేయగలగాలి టేబుల్ చూడడం కన్నా. PVF 12% 5 years ఎలా కడతారు? 1 divided by 1.12 m plus, then into equal to m plus, equal to m plus, equal to m plus. ఎంత వచ్చింది అది? ఆన్లైన్ మీరు కూడా ఆ చాట్ బాక్స్ లో ఆన్సర్లు పెట్టచ్చు. 1 divided by 1.12 m plus into equal to m plus, then equal to m plus, then equal to m plus, equal to m plus కదా. మెమరీ రికార్డ్ 3.63 6305 605. ఓకే, ఇంకోసారి అడిగితే మీరు కొట్టేది అడతారు. ఓకే,
పిల్లల్లో వైలెన్స్ పెరిగిపోయింది. 1050 ఇంటూ అది పీవీఎఫ్ కదా, అంటే ఏంటి 5th ఇయర్ది, 5 years కాదు కదా. 5th year అంటే 1/1.12 5 times ఈక్వల్ టు ఓకే 0.567 12% కదా. ఈ రెండు యాడ్ చేస్తే ఇది 240 288 ఎంతో, దెన్ అరౌండ్ 70 580 అనుకున్నా 1168 కాదు, సమ్వేర్ అరౌండ్ 900 సంథింగ్. 884, which is obviously a discount kada, right? ఇది ఎగ్జామ్ లో, ఐ మీన్ ఇట్ మే సౌండ్ సింపుల్, బట్ ఎగ్జామ్ లో అడుగుతున్నాడు ఇది. ఒక్కొక్కసారి 5 marks కూడా అడుగుతున్నాడు మీ టైం బాగుంటే, లేదా 2 marks అలా. ఓకే, సో ఫైన్. అండ్ రీజనబుల్లీ ఫ్రీక్వెన్సీతో అడుగుతున్నాడు. మేబీ స్టాండ్ అలోన్ సమ్గా కాదు, బట్ ముందు బాండ్ ప్రైస్ కట్టండి అండ్ దెన్ మిగతా వాల్యూస్ కట్టండి అని. ఇది ఓకే కదా. సో రెగ్యులర్ బాండ్, దెన్ మేబీ ఒక యాన్యుటీ బాండ్ ట్రై చేద్దాం, లేదా జీరో కూపన్ బాండ్ ట్రై చేద్దాం, విచ్ ఇస్ ఈజీ. మెచ్యూరిటీ 15 years. జీరో కూపన్ బాండ్ మీరు ఎన్ని మెచ్యూరిటీ వేసినా పర్లేదు, మీ క్యాలిక్యులేటర్ మీద ఈజీ క్యాలిక్యులేషన్. మెచ్యూరిటీ 15 years, ఫేస్ వాల్యూ 1000, క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ ద బాండ్. నేను స్పీడ్ అవుతే చెప్పండి. సో వాల్యూ ద బాండ్, అది పైది రెగ్యులర్ బాండ్, అది మీరు ఎప్పుడు కట్టాల్సింది. ఇది జీరో కూపన్ బాండ్, మెచ్యూరిటీ ఇచ్చాడు 5 years అని, ఫేస్ వాల్యూ ఇచ్చాడు 1000 అని. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద బాండ్? డిస్కౌంట్ రేట్, కరెక్ట్. Y is equal to 8%. Okay. So Y is equal to 8%. Formula ఏంటి? Face value divided by, right, 1 plus y whole power n. So easy. మీ క్యాలిక్యులేటర్ లో 1000 divided by 1.08 50 times equal to కొట్టేయడమే, అదే ఆన్సర్. అంతేగా, 1000 divided by 1.08. క్యాలిక్యులేటర్ లేకపోతే బెంగ పడకండి, మీ ఆఫీస్లో ఉంటాయి కదా, అవి తెచ్చేయండి. నేను సలహా చెప్పాను, మళ్ళీ పెట్టేయండి అక్కడ. ఓకే, సో 1000 divided by 1.08 15 times equal to, ఇది రికార్డ్ అయిందండి కదా. ఓకే ఓకే 315.2 digits దాకా 24. ఓకే, సో 315.24, ఇది ఓకే కదా, రైట్. న్యాయంగా కనీసం 2-3 క్యాలిక్యులేటర్ తెచ్చి ఉండకూడదు. ఎంతమంది తేలేదు తప్ప? ఒకళ్ళే, ఇంకో 2 ఉన్నారు కదా మినిమం. అంటే నా ఎక్స్పెక్టేషన్ నార్మల్ లాస్ అబ్నార్మల్ లాస్ లాగా, ఇది నార్మల్ లాస్ ఎక్స్పెక్టేషన్. మీరు మన క్లాస్ రూమ్ పరువు నిలబెట్టారు, మీరు ఎక్కడ చేస్తారేమో అందరూ అని నేను బెంగపెట్టాను. ఓకే, ఎనీవే, సో ఇది మీ జీరో కూపన్ బాండ్. ఓకే, ఇదేంటి క్యాలిక్యులేటర్ కొనుక్కోలేని పేదరికం అని, ఏదో 5000 3000 వాచ్ పెట్టినట్టు ఉన్నా. 150 క్యాలిక్యులేటర్ ఏమో కదా, స్టైపెండ్ ఇవ్వట్లేదు. రికార్డ్ చేద్దాం. స్టైపెండ్ ఇవ్వడం మర్చిపోయారు, క్యాలిక్యులేటర్ మర్చిపోయారు. ఓకే, ఎందులో మన ఫామ్ ఎక్కడ? ఏ ఫామ్? రావణ్ కుమార్ వాళ్ళు స్టైపెండ్ ఇవ్వట్లేదని మీరు అంటున్నారని. లేదు, క్యాలిక్యులేటర్ కూడా కొనుక్కొని పేదరికంలో పేరు ఒకటే చెప్పలేదమ్మా, ఇది ప్రెసిడెంట్ గారి స్టేట్మెంట్ అని. బట్ ఎనీవే, సో జీరో కూపన్ తర్వాత, జీరో కూపన్ ఎనీవే, దీన్నే మీరు చిన్నప్పుడు డీప్ డిస్కౌంట్ బాండ్ అనేవాడు. అంటే 1000 రూపీస్ ఉన్నదాన్ని మీరు ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు? 315 రూపీస్కి అమ్ముతున్నారు. సో విచ్ ఇస్ వెరీ చీప్ కదా. సో 8%. దెన్ యాన్యుటీ బాండ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ యాన్యుటీ బాండ్. సో యాన్యుటీ బాండ్కి డేటా ఫేస్ వాల్యూ 1000, కూపన్ సే 9%, YTM say 14%,
then life 5 years. So what is the value of annuity bond? So annuity bond first step painting. Annuity కట్టాలి మీరు కదా. సో వాల్యూ ఆఫ్ annuity bond కట్టాలంటే ముందు annuity amount కట్టాలి. So annuity amount is nothing but principal divided by PVAF YTM. YTM is ఇక్కడ 14, but నేను Y comma N, sorry, YTM కాదు, C. Coupon. Annuity కట్టేటప్పుడు obviously you are trying to determine based on the coupon. So PVAF coupon comma N. So ఇక్కడ 1000 divided by PVAF coupon is 9%, comma 5. ఇది మీ annuity. ఇది మీ ఫస్ట్ స్టెప్. సో డినామినేటర్ ఎంత? PVF 9%, 5. 3 point something or maybe around 4.00. 3.9 దగ్గర ఎక్కడ వస్తుంది? 3.89. ఓకే, ఇది ఆన్లైన్ ఆన్సర్. 3.89 ఇది మీ PVF 9%, comma 5. Then automatically my answer will be 1000 divided by 3.89, which comes to 260, 270 around 257.09. Okay, or 57.09 or 0.04. Okay, approximations are fine. 257.04 or 09. Is okay. Then main sum is me value the bond annuity kabatti simply 257.09 into PVF YTM vadali. YTM was 14% emo kada. So 14%, comma 5. ఇవి ఎక్కువ సమ్స్ రిపిటేషన్ లేదా annuity మీద. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఇది మీరు చేసింది 2 steps లో చేశారు. ఫస్ట్ స్టెప్ ఈస్ టు క్యాలిక్యులేట్ ద annuity అమౌంట్ అండ్ ఈక్వల్గా పే చేస్తున్నారు కాబట్టి present value of the annuity is your value of the bond. So A into PVF Y%, comma N. So 14%, 5 years is 880, yeah, total 882.61. So ఇది మీ annuity bond. Okay, sums కొద్దాం. Sums are similar, nothing changes. ఇంచుమించు కాన్సెప్ట్ ఇదే. సో ఎగ్జామ్ సమ్స్ కొద్దాం, బట్ దానికి ముందు we will conclude YTM concept. So ఇది వాల్యుయేషన్ ఓకే కదా. వాల్యుయేషన్ నథింగ్ బట్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో డిస్కౌంటెడ్ అప్రోప్రియేట్ రేట్. రకరకాల బాండ్లు ఉన్నాయి, ఏ బాండ్ అయినా మీరు చేస్తుంది ఉంది, సేమ్ అప్లికేషన్. ఓకే, సో ఇది ఓకే అనుకుంటే వాల్యుయేషన్ ఆఫ్ బాండ్. దెన్ YTMకి వెళ్తున్నాం. YTM ఇప్పుడు రివర్స్ అని, ఇన్ ద సెన్స్ మీకు ఇందాక కూపన్ ఇచ్చాడు, ఒకవేళ కూపన్ బాండ్ అయితే, దెన్ YTM ఇచ్చాడు, దెన్ రిడెంప్షన్ వాల్యూ ఇచ్చాడు కదా, దెన్ లైఫ్ ఇచ్చాడు. సో ఇవన్నీ ఇచ్చాడు అండ్ ఇవన్నీ నోన్. మీరేం చేశారంటే ప్రైస్ కట్టారు కదా, రైట్? సో ప్రైస్ ఆర్ వాల్యూ ఆఫ్ ద బాండ్ కట్టారు. వేరాస్ ఇప్పుడు YTM ఇవ్వడు, ప్రైస్ ఇస్తాడు, దెన్ YTM కడతారు. ఓకే, సో సిమిలర్ కాన్సెప్ట్, ఎక్సెప్ట్ దట్ ఇప్పుడు YTM ఇవ్వడం మానేసి ప్రైస్ ఇస్తున్నాడు. సో ఆటోమేటిక్గా ఇందాక ఈక్వేషన్ ఏదైతే ఉందో అదే అవ్వాలి. మీరు ఆల్రెడీ ట్రయల్ అండ్ ఎర్రర్లో IRRలు కట్టేవాళ్ళు కదా, సో సేమ్ మోడ్ ఇది, బట్ అగైన్ టెస్టబుల్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నేను YTM డిఫైన్ చేస్తున్నాను, వాట్ ఈజ్ YTM అని. ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద బాండ్ హోల్డర్స్, అలా అనొచ్చు కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది బాండ్ హోల్డర్స్. ఓకే, ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఇస్
It is nothing but return on investment. Return on investment ne మీ చిన్నప్పుడు IRR అనేవాళ్ళు. So it is nothing but IRR or internal rate of return. Return on investment on the bond. But మీరు వాడిన టర్మ్ ఏంటి? yield to maturity అని కదా, yield to maturity. So ఆ టర్మ్ ఇంపార్టెంట్. అండ్ మీ లాజిక్ కామన్ సెన్స్ సేస్ దట్ ఈల్డ్ అనేది ఎక్కువ మీరు క్రాప్కి వాడుతుండేవాళ్ళు కదా. సీడ్స్ వేసారు అనుకోండి, ఈల్డ్ వస్తుందని, అంటే మీరు వేసిన దానికి ఎంత తిరిగి వస్తుంది. సో ఈల్డ్ ఈస్ నథింగ్ బట్ రిటర్న్. ఓకే, ఎంత వస్తుందని టు మెచ్యూరిటీ అంటున్నారు కదా. సో యూ అజ్యూమ్ దట్ ద బాండ్ విల్ బి హెల్డ్ టిల్ మెచ్యూరిటీ. ఓకే, ఇఫ్ ఇట్ ఆల్ దట్ అజంప్షన్ బ్రేక్స్ దెన్ YTM విల్ చేంజ్. సో అది కడదాం. అందుకని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ IRR ఆన్ ద బాండ్, దిస్ ఈస్ జనరలీ క్యాలిక్యులేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, at the time of investment మీరు కొంటున్నప్పుడు, on the assumption that one bond is held till maturity. So ఈ assumption break అవుతే then your statement will change. ఆ పక్కన పెడితే return on investment or IRR on the bond అన్నారు, which is basically what you get on the bond at the time of investment. సో మీ క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేస్తున్నట్టు? ఇన్వెస్ట్ చేస్తున్న పాయింట్లో. అంటే ఈ రోజు కొంటే బాండ్ ఈ రోజు కడుతున్నారు YTM. బట్ వైల్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ యూఆర్ అజ్యూమింగ్ దట్ యూ విల్ హోల్డ్ ద బాండ్ టిల్ మెచ్యూరిటీ. అది అజంప్షన్ ఎందుకు అంటున్నారంటే, ఇవాళ కొన్నప్పుడు బాండ్ లైఫ్ 10 years ఉందనుకోండి, 10 years దాకా హోల్డ్ చేస్తాను నేను అనుకుంటున్నాను. బట్ మధ్యలో ఎక్కడ అమ్మేయచ్చు కదా. నేను అమ్మేస్తే అప్పుడు ఏమవుతుంది? YTM విల్ నాట్ బి ఈక్వల్ టు వాట్ యూ రియలైజ్. అది రియలైజ్ YTM అయిపోతుంది. ఓకే, సో అది మారుతుంది. బట్ జస్ట్ అండర్స్టాండ్ దట్ your YTM calculation is based on the assumption that the bond is held till maturity, because the name lone undi kada, YTM till maturity. Okay, yield to maturity, like padayatra laga. Okay, so bond is held till maturity. Adedo unnattu undi kada, పాదాల మీద చేసే యాత్ర లాగా. YTM అంటే ఏంటో తెలుసా అని, yield to maturity అని. సెకండ్ అజంప్షన్ ఒకటి ఉంది, మీమ్స్ చూస్తున్నట్లు. నేను ఎక్కువ ఫాలో అవ్వట్లేదు, బట్ అవి చాలా ఎక్కువ వినిపించినట్టు. ఓకే, బట్ ఎనీవే, అది తెలియని వాడు ఉన్నారు ఆయన. పాదయాత్ర మీన్ లేరు అందరికీ కాదు కదా. ఆవిడెవరు? మేము రెండో నేను వినలేదు. ఆడపిల్ల అని ఆవిడ చెప్పారా? జస్ట్ స్టేట్మెంట్ అంత. ఓకే, సో బాండ్ ఈస్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ. ఓకే, అది ఫస్ట్ అజంప్షన్. అండ్ ఆన్ ద సెకండ్ అజంప్షన్ ఇస్ దట్ ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్. ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ అంటే మీకు మధ్యలో వచ్చే క్యాష్ ఫ్లోస్ లైక్ ఇంట్రెస్ట్, అవన్నీ ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ ఆర్ reinvested at YTM rate. ఈ అజంప్షన్ అన్న ఫెమిలియర్గా అనిపిస్తుందా? ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా ఈ అజంప్షన్? ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ ఆర్ reinvested at YTM rate. మీ చిన్నప్పుడు ఎక్కడో విన్నారు. Capital budgeting లో when you are dealing with conflict between NPV and IRR, NPV కి IRR కి కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుందంటే, NPV assumes that intermediate cash flows are reinvested discount rate, cost of capital, while IRR assumes that intermediate cash flows are invested IRR rate. In fact ఇది IRR క్యాలిక్యులేషనే కదా. సో ఇప్పుడు మీకు జస్ట్ నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను, ఇది అర్థం కాకపోయినా ఎగ్జామ్ పర్లేదు, బెంగపడకండి. సే ఎగ్జాంపుల్, I bought a bond at 960 rupees. ఓకే, నేను కొన్న ప్రైస్ ఇది, విచ్ ఇస్ మై PNOR. Okay, then maybe so conceptually, say example, I bought a bond at 960 rupees. Okay, నేను కొన్నాను, రైట్. కొన్నాక ఫస్ట్ ఇయర్ నాకు 1000 rupees బాండ్ అనుకోండి ఫేస్ వాల్యూ. సో నాకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు వాడు, ఎగ్జాంపుల్ సే 12%, సో 120 రావాలి కదా. సెకండ్ ఇయర్ 120 వచ్చింది, థర్డ్ ఇయర్ 120 వచ్చింది, ఫోర్త్ ఇయర్ 120, ఫిఫ్త్ ఇయర్ రిడీమ్ చేశాడు, ఫేస్ వాల్యూ ప్లస్ ఇది, సో 1120. ఇది ఓకే కదా. వితౌట్ క్యాలిక్యులేటింగ్ మనం ఒకటి చెప్పచ్చు, స్టాండర్డ్గా 12% అయితే పే చేశాడు కదా, మై కూపన్ 12% పే చేశాడు, అండ్ లాస్ట్ నా 1000 అయితే నాకు ఇచ్చేసాడు కదా. బట్ బాండ్ ఎంత కొన్నాను నేను? 960కి. సో నేను డిస్కౌంట్ కొన్నాను కదా.
విచ్ మీన్స్ సంథింగ్ విచ్ ఐ బాట్ ఎట్ 960 నాకు 1000 రీపే చేశాడు లాస్ట్ లో. అంటే తెలియకుండా దెర్ ఇస్ అ క్యాపిటల్ గెయిన్, అంతేనా? నేను కొన్నది 960కి, బట్ వాడు లాస్ట్కి ఎంత ఇచ్చాడు? 1000, అంటే 40 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు లేదా? అంటే కూపన్ 12% ఎలాగో వచ్చింది, ఒక 40 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. 1 year లో వచ్చిందా, ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years వచ్చిందా? ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years కదా. సో నా కూపన్ కన్నా స్లైట్లీ ఎక్కువ రిటర్న్ వచ్చి ఉంటుంది. కాన్సెప్ట్ లో అర్థం అవుతుంది. కూపన్ ఎలాగ ఇచ్చాడు కదా, ఎవ్రీ ఇయర్ 12% మీ చేతిలో పెట్టాడు కదా. సో 12% రిటర్న్ ఎలాగో వచ్చి ఉంటుంది, బికాస్ వైటమ్ ఈజ్ నథింగ్ బట్ ఏమన్నాను నేను, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది అని అంటే ఇన్ట్యూటివ్ గా క్యాలిక్యులేషన్ అక్కర్ లేకుండా ఏమనొచ్చు, ఎవ్రీ ఇయర్ ఐఎమ్ రిసీవింగ్ మై కూపన్ 12%. నేను 1000 పెట్టి నాకు 1000 వచ్చేసుకుంటే దెర్ ఇస్ నో క్యాపిటల్ గెయిన్ ఆర్ క్యాపిటల్ లాస్. బట్ నేను 960 పెట్టి నాకు ఎంత వచ్చింది? 1000 వచ్చింది, విచ్ మీన్స్ ఐ రిసీవ్డ్ an extra 40 in the form of capital gain కదా. సో మై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి స్లైట్లీ హయ్యర్ దాన్ 12%. న్యాయంగా ఉండాలి అని అనుకుంటాను. నేను కట్టే సాయిరామ్ అయిపోతే మీరు. సో మై ఐఆర్ఆర్ హ్యాస్ టు బి స్లైట్లీ హయ్యర్ దాన్, నేను జస్ట్ 11 వాడుతున్నాను ఊరికే. సో 13% అనేది రౌండెడ్ ఆఫ్. ఇది మేబీ ఇఫ్ యూ క్యాలిక్యులేట్, సారీ 13.14, సో విచ్ ఇస్ స్లైట్లీ హైయర్ దాన్ యువర్ 12%. ఇది చెప్పచ్చు కదా. ఇది నా ఐఆర్ఆర్. ఇక్కడ దాకా క్లారిటీ ఉందా? ఇప్పుడు నేను ఐఆర్ఆర్ కట్టాను కదా, కట్టినప్పుడు 1000 వస్తుంది అంటున్నాను కదా, విచ్ మీన్స్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ద బాండ్ విల్ బి హెల్డ్ టిల్ మెచ్యూరిటీ. ఇది క్లారిటీ ఉందా లేదా? మధ్యలో నేను అమ్మేసాను అనుకోండి, ఆటోమేటిక్గా నా క్యాలిక్యులేషన్ దట్ మై రిటర్న్ ఈస్ 13.14% విల్ బ్రేక్, అంతేనా? ఎందుకంటే నేను అంత పీరియడ్ హోల్డ్ చేయట్లేదు, అర్థం అవుతుంది కదా. అండ్ దిస్ 13.14% రిప్రజెంట్ ద యావరేజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ ద పీరియడ్ ఆఫ్ 5 years. ఇది కూడా ఓకే కదా. యావరేజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ ద పీరియడ్ ఆఫ్ 5 years, సబ్జెక్ట్ ఒక కండిషన్ ఏమన్నా, బాండ్ ఈజ్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ, అంటే 5th year లో అమ్ముతారని, అప్పటిదాకా ఉంటారని. సెకండ్ కండిషన్ ఏమన్నాను, మోర్ ఇంపార్టెంట్ కండిషన్, ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ ఆర్ బీయింగ్ రీఇన్వెస్టెడ్ ఎట్ ఐఆర్ఆర్ రేట్ అన్నానా లేదా? ఓకే, ఇది మనం ప్రూవ్ చేద్దాం, విచ్ ఇస్ ఈజీ. ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ అంటే ఇక్కడ ఏంటి, నేను 0 year లో కొన్నాను, ఈ 0 year. ఫస్ట్ ఇయర్ లో 120 వచ్చింది, సెకండ్ ఇయర్ 120 వచ్చింది, థర్డ్ ఇయర్ 120, ఫోర్త్ ఇయర్ 120, ఫిఫ్త్ ఇయర్ 1120. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ ఆర్ బీయింగ్ రీఇన్వెస్టెడ్ అన్నాను కదా. ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ ది ఇంటర్మీడియట్ కదా. ఇంటర్మీడియట్ అంటే బిగినింగ్ అండ్ కాకుండా మిడిల్ కదా. సో ఫస్ట్ ఇయర్ ది, సెకండ్ ఇయర్ ది, థర్డ్ ఇయర్ ది, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ది. ఇప్పుడు నేను నా అజంప్షన్ బట్టి ఈ 120 ఉంది కదా, దీన్ని ఏం చేయాలి, రీఇన్వెస్ట్ చేయాలి, అంతేనా? అదని రాసాం ఇక్కడ. ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ YTM రేట్. ఏ రేటుకి రీఇన్వెస్ట్ చేయాలి? 13.1412%. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది రీఇన్వెస్ట్మెంట్ రేట్ అంటే ఎన్నాళ్ళు రీఇన్వెస్ట్ చేస్తాను? ఇది ఫస్ట్ ఇయర్ ఎండ్ లో ఉన్నాను, ఎక్కడ దాకా? ఫిఫ్త్ ఇయర్ ఎండ్ అంటే 4 years కి కదా. సెకండ్ ఇయర్ ఎండ్, థర్డ్ ఇయర్ ఎండ్, ఫోర్త్ ఇయర్ ఎండ్, ఫిఫ్త్ ఇయర్ ఎండ్, 4 years కి. సో నేను ఇది ఒకవేళ దీనికి ఒక పేరు పెట్టాలంటే దీన్ని నేను ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ అనొచ్చు కదా, FVA ఫ్యాక్టర్. మీరు కట్టేవాళ్ళు అక్కడ, బట్ ఎనీవే ఫ్యూచర్ వాల్యూ, ఎలా ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఉంది అలాగా ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను నేను? ఫస్ట్ ఇయర్ ఎండ్ నుంచి ఫిఫ్త్ ఇయర్ ఎండ్కి. ఓకే, ఇది రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు. సో అప్పుడు నాకు రావాల్సింది ఎంత అంటే 1+ ఇంతకే రీఇన్వెస్ట్ చేస్తుంది, హోల్ పవర్. ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి నాకేమవుతుంది, 4 years కి రీఇన్వెస్ట్ అవుతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఎ ఫార్ములా. సో ఇది న్యాయంగా వర్కౌట్ అవ్వాలి. సో నా ఫ్యాక్టర్ విల్ బి 1.68 కదా. దెన్ ఆటోమేటిక్గా షెల్ బి టేకెన్ కేర్ అనేది రౌండ్ ఆఫ్ చేయలేదు, ఒక పని చేద్దాం, ఇది డాలర్ పెట్టేద్దాం, ఆటోమేటిక్ తీసుకుంటుంది. సో డాలర్ చేస్తే ఐ మేకింగ్ ఇట్ కాన్స్టెంట్. సో ఎప్పుడైతే ఇది కాన్స్టెంట్ అయిందో దిస్ షల్ వర్క్అవుట్. సో ఇది ఓకే కదా. సో ఇది నా ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్, ఇది ఓకే కదా. ఎప్పుడైతే ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ వచ్చిందో దీన్ని నేను 4 years కి చేస్తున్నాను, దెన్ ఆటోమేటిక్గా ఫామ్లో వర్కౌట్ అవ్వాలి. సో ఇది ఓకే, రైట్. మ్యాక్లో నాకు ఎందుకో ఆల్ట్ షార్ట్ కట్ వర్కౌట్ అవ్వట్లేదు, బట్ మేబీ సమ్ చేద్దాం. సో 1779. ఓకే, ఇది నా ఫ్యూచర్ వాల్యూ. లైక్ యూఆర్ అస్యూమింగ్ దట్ యూఆర్ రీఇన్వెస్టింగ్ at 13.14 కదా. సో 1+ I కదా. సో 1.13 హోల్ పవర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ కంటే 4 years. సెకండ్ ఇయర్ నుంచి అయితే ఎంత అవ్వాలి, హోల్ క్యూబ్ కదా. అండ్ థర్డ్ ఇయర్కి అయితే హోల్ స్క్వేర్. ఇది లాస్ట్ ఇయర్ ఎలాగో హోల్ పవర్ 0 కాబట్టి అది 1 వచ్చేసింది. ఓకే, సో ఇది ఓకే కదా.
ఇప్పుడు ఇవన్నీ ఏ ఇయర్కి ఉన్నాయి? 5th ఇయర్కి, అంతేనా? సో ఇవన్నీ 5th ఇయర్కి ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఈ 5th ఇయర్కి ఉన్నాయి కాబట్టి ఎనీవే దాన్ని వదిలేయండి. ఓకే, సో 5th ఇయర్కి ఉన్నాయి. సో ఇప్పుడు ఆబ్వియస్గా నేను 0 ఇయర్లో 960 పెట్టి బాండ్ కొంటే నాకు 5th ఇయర్లో ఎంత వస్తుంది? 5th ఇయర్లో 1779.8141 వస్తుంది, ఇంతేనా? ఇప్పుడు దీనికి ఐఆర్ఆర్ కట్టచ్చా? దీనికి ఐఆర్ఆర్ కట్టడం అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సింపుల్ కదా. ఎందుకు? నేను 960 పెట్టుకుంటే ఎంత వచ్చింది? 1779 ఎన్నాళ్ళకి వచ్చింది? 5 ఇయర్స్కి. అంటే 960 into 1 + i whole power 5 ఇయర్స్కే కదా రీఇన్వెస్ట్ చేశారు. యాజ్ గుడ్ యాజ్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్. 1 + i whole power 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 1779. అంటే 1 + i whole power 5 ఈక్వల్ టు ఏమవ్వాలి? 1779 డివైడ్ బై 960. అంటే 1 + i ఏమవ్వాలి? 5th రూట్ ఆఫ్ 1779 డివైడ్ బై 960. నేను రాయినా అది ఓకేనా? మీరు చేసింది 960 0 ఇన్వెస్ట్ చేస్తే 1779.81 ఎంతో 5th ఇయర్లో వచ్చింది కదా. 0 ఇయర్ 5th ఇయర్కి వెళ్ళాలంటే ఇంటూ 1 + i whole power 5, అప్పుడు ఇదే కదా వచ్చింది. అప్పుడు నాకు 1 + i కావాలంటే 1 + i whole power 5 ఈక్వల్ టు 1779.81 డివైడెడ్ బై 960. అంటే 1 + i ఈజ్ నథింగ్ బట్ 5th రూట్ ఆఫ్ 1779/960 కదా. i ఈక్వల్ టు ఎంత అప్పుడు? 5th రూట్ ఆఫ్ 1779 డివైడ్ బై 960 -1, అంతేనా? సో అదే ఇక్కడ నేను చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఫస్ట్ కావాల్సింది 1779 డివైడ్ బై 960, ఇది ఓకే కదా. దీనికి 5th రూట్ కట్టాలి. సో ఇది 5th రూట్ అంటే 1/5 కదా, అంటే 0.2 కదా. సో హోల్ పవర్ 0.2 చేస్తున్నాను. సో ఇది 1.31 ఇది వచ్చింది. సో నాకు ఇది -1 చేస్తే పర్సెంటేజ్ కదా. సో -1 చేస్తున్నాను. సారీ -1 చేస్తున్నాం. పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేస్తున్నాను, విచ్ ఇస్ సేమ్ యాజ్ 13.2. ఐ మీన్ ఇది రౌండ్ ఆఫ్ అవ్వడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, బట్ ఇఫ్ అట్ ఆల్ యూ అడ్జస్ట్ ఇట్ అదే వస్తుంది కదా, రైట్? ఇందుకు ఈ ఆత్మఘోష ఏంటి? మనం 13.14%కే రీఇన్వెస్ట్ చేస్తే ఎప్పటిదాకా? ఎండ్ దాకా, 5th ఇయర్ దాకా. అప్పుడు నాకు వచ్చిన యావరేజ్ రిటర్న్ కూడా ఎంత ఉంది? 13.14%. సరిపోతుందా లేదా? అంటే ఇప్పుడు మీరు 2 అజంప్షన్స్ కండిషన్స్ ఫాలో అవుతేనే మీ YTM ఏదైతే మీరు కట్టారో అది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు 960 కొని ఆ బాండ్ని మెచ్యూరిటీ దాకా హోల్డ్ చేసి మధ్యలో వచ్చిన ఇంట్రెస్ట్ అన్ని కూడా 13.14%కే రీఇన్వెస్ట్ చేయగలిగితే దెన్ యువర్ YTM ఈ సేమ్ యాజ్ యువర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇంతవరకు క్లారిటీ ఉందా? ఇప్పుడు ఈ 5 ఇయర్స్ పాస్ ఆన్ అయిపోతుంది కదా. అయిపోయినప్పుడు ఫస్ట్ ఇయర్ మీ దగ్గర 120 రూపీస్ వచ్చింది. జస్ట్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం కావడానికి అనుకుందాం. ఈ 120 రూపీస్ మీ దగ్గర ఏదైతే వచ్చిందో, మీరు ఏదో కష్టంలో ఉన్నారు, ఈ 120 ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీరు మర్చిపోయారు అనుకుంది. అంటే ఎక్కడ పడి ఉంటుంది? సింపుల్గా మీ దగ్గర పడి ఉంటుంది. అంటే ఎంతకు రీఇన్వెస్ట్ చేసినట్టు? 0కి రీఇన్వెస్ట్ చేసినట్టు. ఏం చేయలే కదా. అలాగే సెకండ్ ఇయర్ 120 కూడా మీరు ఏం రీఇన్వెస్ట్ చేయలేదు. సో మీరు బద్దకించేసారు అనుకుందాం. అలా చేస్తే ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో 13.14, రైట్? అలా చేస్తే మీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, అంటే ఈ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్, ఇప్పుడు రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఇందాక నేను ఎంత వాడాను? 1.13% వాడాను కదా. కానీ ఇప్పుడు ఎంతకు రీఇన్వెస్ట్ చేస్తున్నట్టు? 0కి. అంటే ఫ్యూచర్ వాల్యూస్ అన్ని ఏమైపోతాయి? ఈ రోజు 120 ఉంది, మీరు 0కి రీఇన్వెస్ట్ చేస్తున్నారు. 5 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది, అంతే కదా. మీకేం రాదు కదా. సో ఇవన్నీ 1తోనే మల్టిప్లై అయిపోతాయి. అర్థం అవుతుందా? ఇవన్నీ 1తో మల్టిప్లై అయిపోతాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మార్చాను అనుకోండి, ఇక్కడ మార్చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఇది నేను 0% చేశాను అనుకోండి, ఇవన్నీ 1 అయిపోయలేదా? ఇవన్నీ 1 అయిపోతే నాకు 1779 రాదు, ఓన్లీ 1600 వస్తుంది కదా. ఎందుకు? తక్కువ రీఇన్వెస్ట్ చేస్తున్నట్టు, ఆర్ అసలు రీఇన్వెస్ట్ చేయట్లేదు. 1600 వచ్చినప్పుడు 960 ఇన్వెస్ట్ చేస్తే 1600 వస్తుంది కదా. ఒకప్పుడు 1779.81 వచ్చింది కదా. అంటే నాకు రావాల్సిన రిటర్న్ ఏమైంది? తగ్గింది. సరిపోతుంది లేదా? అందుకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చిన IRR ఎంత? 10.75. ఇది ఇప్పుడు నా రియలైజ్డ్ IRR. ఇందాకది ఫస్ట్ కడుతున్నాను నేను. ఇప్పుడు ఈ 1600 వచ్చింది అన్నది ఎప్పుడు తెలుస్తుంది నాకు? 5th ఇయర్లో. ఎందుకు? అన్నీ అయిపోతాయి. ఫస్ట్ ఇయర్లో వచ్చింది రీఇన్వెస్ట్ చేసానా? చేయలేదు. సెకండ్ ఇయర్లో చేసానా? చేయలేదు. అలా ఏది రీఇన్వెస్ట్ చేయకపోతే నాకు ఎంత వస్తుంది? 1600 మాత్రమే వస్తుంది కదా. అప్పుడు ఆటోమేటిక్గా నా IRR ఏదైతే కడుతున్నానో నేను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రియలైజ్డ్ IRR. రియలైజ్డ్ ఎందుకు అంటున్నాడు?
మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత వస్తుందని అనుకున్నారు? 13.14. కానీ అది రావాలంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఒకటి మెచ్యూరిటీ దాకా హోల్డ్ చేయాలి, రెండోది రీఇన్వెస్ట్ చేసినప్పుడు 13.14% రీఇన్వెస్ట్ చేయాలి. మీరు 2 ఫాలో అయ్యారో ఒకటి బ్రేక్ చేశారా? ఒకటి బ్రేక్ చేశారు. ఏది? రీఇన్వెస్ట్మెంట్ వాజ్ మేడ్ ఎట్ 0. సో ఆటోమేటిక్ ఎప్పుడైతే అది బ్రేక్ చేశారో మీ YTM పడిపోయింది కదా. ఎంత పడిపోయింది? 10.756 పడిపోయింది. అంటే మీ రియలైజ్డ్ YTM తగ్గింది. మీరు ఇందాక కట్టింది థియరిటికల్ YTM. థియరిటికల్ ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆన్ బోత్ దోస్ అజంప్షన్స్ మీరు కట్టారు. బట్ సెకండ్ అజంప్షన్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో మీ రియలైజ్డ్ YTM ఏమైంది? పడిపోయిందని. ఇది అర్థమైందా? ఇప్పుడు నేను 13% కన్నా ఎంత తక్కువకి రీఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది? గ్యారంటీగా నా రియలైజ్ YTM విల్ బి లెస్ దాన్ నా ఒరిజినల్ ఫస్ట్ కట్టిన YTM, థియరిటికల్ YTM. ఇది అర్థం అవుతుందా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 13 కన్నా తక్కువ 12% తీసుకున్నాను అనుకోండి. స్టిల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మీరు చూడాల్సింది, ఈ ఎల్లోలో హైలైట్ చేసి మీరు చూడాల్సింది. అక్కడ ఎంత ఉంది? 12.91. ఇందాక ఎంత ఉంది? 13.12. నేను 11 తీసుకుంటే ఇంకా తగ్గింది కదా. అదే నేను 15 తీసుకున్నాను అనుకోండి, స్లైట్లీ పెరుగుతుంది, 13.51. ఎందుకు? నా అజంప్షన్ వాజ్ నేను YTM కి రీఇన్వెస్ట్ చేయగలగాలని, విచ్ ఇస్ 13.11 ఏదో 14 ఏదో ఉంది కదా. బట్ ఇప్పుడు ఎంతకు రీఇన్వెస్ట్ చేశాను? 15 కి. అంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రీఇన్వెస్ట్ చేశాను. అప్పుడు ఆటోమేటిక్గా రియలైజ్ YTM ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది తెలియకుండా మీరు ట్రావెల్ ఎట్ అయ్యారంటే YTM అన్నది ఇనీషియల్ గా కడుతున్నారు, రియలైజ్ YTM అన్నది ఎండ్ లో కడుతున్నారు. అంటే మొత్తం అంతా అయిపోయాక ఈ ప్రాజెక్ట్ మీద ఎంత రిటర్న్ వచ్చింది అని కట్టాలనుకోండి, అది మీ రియలైజ్ YTM, విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ మోడిఫైడ్ అయ్యారు. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్ అంతా నథింగ్ బట్ యువర్ మోడిఫైడ్ అయ్యారు, అదే కట్టాం కదా. సో ఇక్కడ ఈ అజంప్షన్స్ ఇంపార్టెంట్ అని. ఓకే రైట్. సో మీ దాకా ఈ 2 అజంప్షన్స్ క్లారిటీ ఉన్నాయా? ఒకటి, వాట్ ఎవర్ యువర్ క్యాలిక్యులేటింగ్ దట్ YTM is supposed to be at the beginning of the investment, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు. ఓకే. అండ్ దిస్ YTM which is your return is based on the assumption that the bond is held till maturity, and on the second assumption that the intermediate cash flows which are basically your interest are reinvested at YTM rate. ఈ రెండిట్లో ఏది బ్రేక్ అయినా యువర్ రియలైజ్ YTM will be different from your theoretical YTM or initial YTM. ఇది ఓకే కదా, రైట్? సో హోప్ఫుల్లీ ఇది అర్థమై ఉంటే YTM దాకా మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలగారు ఏమైనా అడిగితే. ఈ పాయింట్, ది అజంప్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? దెన్ రియలైజ్ YTM నేను రాస్తున్నాను, రియలైజ్డ్ YTM. మీ టెక్స్ట్ బుక్ లో ZED వాడుతున్నాడు, SCD బదులు. బట్ ఎనీవే, రియలైజ్డ్ YTM. రియలైజ్డ్ YTM is nothing but actual return on investment, actual return on investment on purchasing a bond, అండ్ ఎప్పుడైతే మీరు రియలైజ్ YTM అని అన్నారో మీరు 2 కండిషన్స్ కూడా బ్రేక్ చేయొచ్చు, విచ్ ఇస్ టిల్ మెచ్యూరిటీ హోల్డ్ చేయాలన్నారు కదా, అది కూడా బ్రేక్ చేయొచ్చు. అంటే మీరు ఏం చేయొచ్చు? 3rd ఇయర్లో ఎక్కడో అమ్మేయచ్చు. స్టిల్ obviously YTM will not hold back, but realized YTM is మీరు అంత రియలైజ్ అయ్యారు కదా. Second, this represents the average return, but actual return on investment on purchasing a bond and redeeming at the end of certain period. And the reinvestment rate in this case can be greater than or less than your initial YTM. Okay, reinvestment rate can be more or less than the initial YTM. That is YTM when invested. ఓ 9:40 అయిందా? అదే నాకు మీ మొహాల్లో టైం కనిపించింది యాక్చువల్గా, బట్ సంహవ్ నేను ఇంకా తక్కువ టైం అయింది అనుకున్నాను. ఓకే, గంట దాటిందన్న విషయం గంట కొట్టక్కర్లేకుండానే మీ మొహాల్లో క్లారిటీగా అర్థం. దేవుడు మీకు ఆ శక్తినిచ్చాడు, కమ్యూనికేషన్ త్రూ యువర్ ఫేస్. మీకు లేదేమో, మీ ముందు ఉండేదేమో కదా ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్, ఫార్మల్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ థింగ్స్ మీకుందా? లేదేమో.
ఫౌండేషన్లో ఉందండి. అచ్చా, ఓకే, అది బాగా నేర్చుకున్నట్టున్నారు. రైట్, ఎనీవే, సో ఈ కాన్సెప్ట్కి ఇక్కడ ఆపుదాం. సమ్స్ ప్రాక్టీస్ చేద్దాం రేపు మీ మెటీరియల్లోవి. ఇక్కడికి ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఇవాళ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సమ్మరీ జస్ట్. రైట్, అన్నిటికన్నా స్పీడ్గా చేసే పని ఏంటంటే పుస్తకాలు సర్దేయడం. రైట్, క్యాలిక్యులేటర్లు అన్నీ తీసి ఒకసారి. ఆన్లైన్ వాళ్ళకి అది కూడా అక్కర్లేదు, ఎందుకంటే పుస్తకం తీసి ఉండరాళ్ళు, మనకు కనబడలేదు కాబట్టి, సో సర్దక్కర్లేదు. ఓకే, అదే దాని పని. ఓహో, ఆల్రెడీ లాస్ట్లో ఉన్నాం ఎందుకంటే. సో సమ్మరీ అదే మాట్లాడుతుంది. వాయిస్ ఎక్కడ నుంచి వస్తుంది? డిజిటల్ వాయిస్, వాళ్ళ వాయిస్ డిజిటల్ వాయిస్. ఎనీవే, సమ్మరీ ఈజ్ సింపుల్. సమ్మరీ ఈజ్ సపోజ్ టు బి, ఐ మీన్ మీరు ఇవాళ నేర్చుకుంది ఏంటంటే మీరు వాల్యూ ద బాండ్ కట్టగలగాలని. సో ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి సాయంత్రం మీ ఆఫీస్లో అయిపోయాక, సాయంత్రం లేదా రాత్రి ఆఫీస్ అయిపోయాక ఒకసారి ఇది రాకపోతే మీరు వాట్సాప్ గ్రూప్లో అయినా, గ్రూప్లో నేను లేను కదా అప్పుడే వద్దులేండి, డౌట్లు ఉన్నప్పుడు యాడ్ చేద్దురు కానీ, బట్ సార్కైనా కమ్యూనికేట్ చేయండి, నేను మీకు కమ్యూనికేట్ అవుతాను. వాల్యూ ద బాండ్ కట్టగలగాలి. ఏ బాండ్ వాల్యూ కట్టగలగాలంటే కూపన్ బాండ్ వాల్యూ కట్టగలగాలి, జీరో కూపన్ బాండ్ వాల్యూ కట్టగలగాలి, ఇర్రిడీమబుల్ బాండ్ వాల్యూ కట్టగలగాలి. మ్యాక్సిమం ఎగ్జామ్కి సరిపోతాయి, బట్ యాన్యుటీ బాండ్ అడిగితే కూడా ముందు యాన్యుటీ కట్టాలి, దాన్ని యాన్యుటీ బాండ్ వాల్యూ కట్టాలి. సో ఇది నేర్చుకుని ఉండాలని. దెన్ వైటీఎం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఇంక్లూజివ్ ఆఫ్ దోస్ 2 కండిషన్స్. క్యాలిక్యులేషన్ అక్కర్లేదు, రేపు క్యాలిక్యులేషన్ చేద్దాం. అగైన్ వైటీఎంలో అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేషన్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ రెండు ఉన్నాయి, విచ్ ఆర్ బేసికలీ మీరు ఆల్రెడీ ఐఆర్ఆర్ కట్టడం నేర్చుకున్నాం. సో అవి రేపు నేర్చుకుందాం. బట్ వైటీఎం ఎక్స్ప్లెనేషన్ మీ క్లారిటీ ఉండాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద యావరేజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ ద life of the bond on the assumption that bond is held till maturity and reinvestments are made at the YTM rate. Okay, so fine. So రేపు కలుద్దాం. నెమ్మదిగా మీరు గంటన్నరకు అలవాటు పడండి. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి 8 to 10:30 చూద్దాం. సారీ 8 to 9:30. ఓకే, ఇలాంటివి చాలా శ్రద్ధగా వింటారా? ఓకే, మిగతావన్నీ ఎలా ఉన్నా ఓకే, డన్, రేపు కలుద్దాం.